ఎన్టీఆర్ నటించిన దేవర ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులతో దూసుకుపోతుంది. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దగ్గర నుంచి వచ్చిన దేవర ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. 3 రోజుల మీద ప్రపంచవ్యాప్తంగా 304 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా 3వ రోజు కూడా దేవర 80 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే విధంగా కలెక్షన్ల సునామీ రాబడుతుంటే మరో 2 రోజుల్లో 500 కోట్ల మార్క్ దాటుతుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నారు. ఇక మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు అందుకుంటాడో చూడాలి. మాస్ ఆడియన్సే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఈ చిత్రం ఎంతో మెప్పిస్తుంది. ఈ చిత్రంతో కొరటాల శివ తన కెరీర్లో మరొక విజయాన్ని అందుకున్నాడు. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సైతం ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విలన్గా పరిచయం కావడం విశేషం. ముఖ్యంగా ఈ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ హైలైట్గా నిలిచిందని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం కలెక్షన్స్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దేవర కలెక్షన్ జోరు చూస్తుంటే ఈ చిత్రం లాంగ్ రన్లో 500 నుంచి 600 కోట్ల వరకు కలెక్ట్ చేసేలా అనిపిస్తుంది. దాంతో బ్లాక్ బస్టర్గా నిలిచిన దేవరకి సీక్వెల్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేవర పార్ట్ 1 రిలీజ్కి ముందు కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే ఎక్కువగా ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు దేవర పార్ట్ 2 కోసం దేశం మొత్తం ఎదురు చూసేలా చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేవర తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ అయింది. అన్ని భాషల ప్రేక్షకులను అలరించి దేవర 2 కోసం ఎదురు చూసేలా చేస్తుంది. దేవరని ఎవరు చంపారు అనే అంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఇదే పార్ట్ 2 మీద మరింత అంచనాలను పెంచేలా చేస్తుంది. ఇక త్వరలోనే దేవర పార్ట్ 2 స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది నుండి దేవర 2 స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ పార్ట్ 2 సినిమా చేస్తున్నాడు. ఇది చివరి దశలో ఉంది. ఇక ఈ ఏడాదిలోనే ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడు. అది వచ్చే ఏడాది సమ్మర్కి అంతా దాదాపుగా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి వచ్చే ఏడాది దేవర పార్ట్ 2 స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ చిత్రం 2026 చివరిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దేవర 2లో చాలా అంశాలు ఆసక్తిగా మారే ఛాన్స్ ఉంది. దాంట్లో మొదటిది యతి, దయ అనే క్యారెక్టర్స్ ఎవరివి అనేది ఆసక్తిగా మారింది. ఫస్ట్ పార్ట్లో ఈ క్యారెక్టర్స్ కోసమే సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ సినిమా మొత్తం మీద ఈ క్యారెక్టర్ ఎవరు అనేది చూపించలేదు. కాబట్టి రెండో పార్ట్లో ఈ ఇద్దరు ఎవరు, వాళ్ళు సముద్రంలో ఎలాంటి హానికారం చేశారు, వాళ్ళతో దేవర ఎలా పోరాడాడన్నది చూపించాల్సి ఉంది. అలాగే సముద్రంలో చాలా అస్థిపంజరాలు ఉంటాయి. అది చూసి అజయ్ భయపడతాడు. అవి ఎవరివి అని కూడా పార్ట్ 1లో క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఈ అంశం మీద కూడా పార్ట్ 2లో చూపించాల్సి ఉంటుంది. ఇక అలాగే దేవరని ఎవరు చంపారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక బైరా క్యారెక్టర్ని ఎలా చంపుతారనేది కూడా సీక్వెల్ మీద ఆసక్తిని పెంచుతుంది. ఇక సీక్వెల్లో బాబు జియోల్ పాత్ర ఉంటుందని వార్త వినిపిస్తుంది. ఈ పాత్ర బైరా పాత్ర కంటే కూడా మరింత వైలెంట్గా ఉంటుందని సమాచారం. మరి ఆ పాత్ర ఎవరన్నది సీక్వెల్ మీద అంచనాలను పెంచేస్తుంది. కాబట్టి ఈ అంశాలు దర్శకుడు కన్విన్స్గా చెప్తే కనుక ఖచ్చితంగా సీక్వెల్ 1000 కోట్లకు మించి కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.